ఎన్నికలు తొలుత పంచాయతీలకు, ఇది ఇది అసలు ముచ్చట. ఇక ఎన్నికలు తొలుత పంచాయతీలకు ఇక గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏదిగా బీసీలకు రిజర్వేషన్లు గోవింద, మహిళలకు 2500 గోవింద, తులం బంగారం గోవింద. ఇది ఇలా ముచ్చట గిట్లా ఉంటది. ఇక బీసీలకు బాంబు పేలుస్తా అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద బాంబే పేల్చాడు. ఇక రిజర్వేషన్లు ఇస్తాం, జూబ్లీస్ గెలిపించండి, పోరాడతాం, నరేంద్ర మోడీ మొదలు పెంచుతాం అని చెప్పి పలికిన చిలక పలుకులు పలికిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఎక్కడ పోయినావు? మేము చేసాయని చేసినాం, కోర్టులో కొట్లాడినాం, చట్టం చేసినాం అని చెప్పి మాట్లాడారు, చేసిర్రు. కానీ అన్ని తెలిసే మీరు చేసిర్రు. ఈ రిజర్వేషన్ చెల్లవు, ఇది కాదు, ఈ ఆర్డినెన్స్తో కాదు అని చెప్పి తెలిసే మీరు చేసిర్రు. మళ్ళీ మనం చేసి దానికి తోడుకు బంద్ ఒకటిగా, ఈ బంధుకు ఇస్తే బంధుకు పిలుపునియడు, బంధుకు పిలుపునిస్తే అందరు మద్దతు కూడా కట్టాడు. మద్దతు చేయడం అయితే ఇంకా పెద్దది, ఇప్పటికీ చర్చ అది. మరి అందరూ మద్దతు ఇస్తే ఎక్కడ పోయినారో నాయన బీసీ రిజర్వేషన్ అని చెప్పి. సో ఇది జరుగుతూ ఉంది. ఇక బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు, డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన, సుప్రీం సూచనలు, హైకోర్టు తీర్పు, 3000 కోట్లు మురిగిపోయే ప్రమాదం, వీటి వల్లే నిర్ణయం తీసుకున్నామంటూ చెప్తా ఉన్నాం. కోర్టుల నుంచి స్పష్టత వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు, పాఠ్య పుస్తకాల్లో జే తెలంగాణ అంటూ చూస్తున్నాం. అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇది విషయం. ఇక మొత్తం మీదుగా ఇక లేట్ అయితే బాగుండదు ఆయన, ఇప్పటికి జూబ్లీస్ లో గెలిచిన జ్యూస్ లో ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళిపోదాం అని చెప్పి డైరెక్ట్ మొత్తం ఎలక్షన్ అంటే బాగుండదు అని చెప్పి ఇక కొడతారు అని చెప్పి ముందైతే సర్పంచ్ ఎలక్షన్లు పెడతాం. ఇక కోర్టు ఏం తీర్పిస్తుందో చూస్తాం, తీర్పిచ్చిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక మున్సిపల్ ఎలక్షన్లు అన్ని కూడా పెడతామని చెప్తున్నారు. ఇక అంటే ఇక ఒక్కటే ముచ్చట, ఇక్కడ ఏం లేదు. ఇక 42% రాజకీయ రిజర్వేషన్ లేనట్టే, ఇది ముచ్చటిగా, ఇది అయిపోయింది. ఇక మరి పోరాటం ఏది మరి అయిపోయింది. ఇక కాంగ్రెస్ తప్పించుకుంది కదా, బీసీ డిక్లరేషన్ లేదు, మన లేదు, మశానం లేదు, అన్ని నాటకాలు, దొంగ నాటకాలు నమ్మించి తడిపడితో గొంతు కోసి అంటారు కదా, అది చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి. అధికారం రావడం కోసం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి బీసీల నమ్మబలికి, బీసీల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు బీసీలు నట్టడం ముంచుతా ఉన్నాడు. ఇది గమనించుకోవాలి. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడండి ఒకసారి వినండి, ఒకసారి వింటే అర్థం. అంటే మనుషులు వినాలి కదా. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ లో ఏది సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఏంది ఆయన పార్టీ పరంగా ఇయ్యాలని చెప్పి బీసీలు కొట్లాడింది. మీరు ఇచ్చిన హామీ అదేనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఇదేనా మీరు హామీ ఇచ్చిన హామీ? ఇచ్చిన హామీ ఇచ్చి మీరు ఇప్పుడేమో పార్టీ పరంగా ఇస్తాం, కోర్టు అడ్డుపడుతుంది, ఇవన్నీ తెలియదా మీకు? ఇప్పుడు మీరు హామీ ఇచ్చినప్పుడు, మేనిఫెస్టో పెట్టినప్పుడు ఇవన్నీ చిక్కులుంటాయని తెలియదా మీకు? అంటే ఎవరిని మోసం చేద్దామని ఇంత బీసీలు అంత అమాయకుల్లాగా ఉన్నారు, అమాయక గొర్రెలు వీళ్ళు అని చెప్పి మోసం చేస్తురా? ఒక్కసారి బీసీలు తిరగబడాలి. బీసీలు తిరగబడితే ఎట్లా ఉండదో రాజకీయ పార్టీ తెలిసినప్పుడే కదా వాళ్ళు భయపడేది. ఈరోజు భయం లేకుండా పోయింది ఈ రాజకీయ పార్టీలకు. ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలి. ఏమొస్తుందండి కంక్లూజన్? ఏమొస్తుంది కోర్టులో? తెలుగు ముచ్చట్లా ఏం కంక్లూజన్ వస్తుంది? ఏముంటుంది? స్పష్టంగా చెప్పింది కదా కోర్టు, 50% మించకూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇక కంక్లూజన్ వచ్చేది ఏముంది? ఇంకా ఇదో నాటకం, మళ్ళీ ఇదో కొత్త నాటకం. మళ్ళీ ఇక ఇది మరి అప్పటిదాకా మరి ఆగరా గ్రామ సర్పంచ్ ఈ ఎలక్షన్లు ఎందుకు మరి? అది అయ్యేది కాదు, పోయేది. కోర్టు తీర్పు స్పష్టంగా అయిపోయింది, అందరికీ తెలుసు అది. సో ఇది ముచ్చట. సో ఇక మొత్తం మీద ఏంటంటే రెడీ, ఇక రాజకీయ పార్టీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక టికెట్ల కోసం పైరవీలు మొదలు పెట్టారు. ఇక ఎందుకంటే డిసెంబర్లోనే సర్పంచ్ ఎలక్షన్లు పూర్తి చేస్తామంటారు కాబట్టి ఇక పల్లె తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇక సో ఇక మొత్తం అంతా ఇదే ఉంటుంది. ఇక ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మొత్తం ఎలక్షన్సే ఇదే ఉంటుంది, ఇంకేముంటది. ఇక ఈ 2-3 నెలలు మొత్తం మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ వస్తే నగరాలకు వస్తే మున్సిపల్ ఎలక్షన్స్. సో మొత్తం ఇదే ఉంటుంది. ఇక ఈ 2-3 నెలలు పాలన ఉండదు, ఏముంటది.